నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. మొన్న రాజస్థాన్లో చూసుకున్నట్లయితే 13 ఏళ్ల బాలికపై 32 మంది దుర్మార్గంగా అత్యాచారం చేశారు. అలాగే ఇప్పటి వరకు కూడా 18 మంది మాత్రమే పోలీసుల చేతిలో ఉన్నారు. మిగతా 12 మంది ఏమైనట్లు. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు. అలాగే పోక్సో చట్టం ఇది ఎందుకు పోక్సో చట్టానికి ఎందుకు ఎవరు భయపడట్లేదు. అలాగే నిన్న మొన్న చూసుకున్నట్లయితే ఇవాళ కూడా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో షాబాద్ లో పోక్సో చట్టం కేసు నమోదై కొన్ని రోజులు స్టేషన్ లో ఉండి పోలీస్ స్టేషన్ లో బయటకు వచ్చి ఈ రోజు మళ్ళీ 6 హత్యలు చేశాడు అతను. అంటే అసలు పోక్సో చట్టం అంటే ఏంటి అనేది పబ్లిక్ ఐడియా లేదంటారా? ఉన్న ప్రభుత్వాలు ఎందుకు సీరియస్ గా తీసుకోవట్లేదు ఈ విషయాన్ని? సో ప్రస్తుతం ఈ విషయంపై మాట్లాడడానికి మనతో కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. రాజస్థాన్ లో ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఎందుకు ప్రభుత్వం, అక్కడ ఉన్న ప్రభుత్వం గట్టి చర్యలు ఎందుకు తీసుకోలేకపోతుంది? రాజస్థాన్లో ఏదైతే ఒక 13 ఏళ్ల అమ్మాయి పైన దాదాపు ఒక 30 మంది అత్యాచారం చేశారని చెప్పేసి అమ్మాయి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో పోలీస్ స్టేషన్ ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా అమ్మాయే సాక్షాత్తు బయటికి వచ్చి నా పైన ఇలా జరిగిందని చెప్పిన తరుణంలో కూడా ఇంతవరకు మొత్తం నిందితులను అరెస్ట్ చేయకుండా వాళ్ళని కాపాడే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఈరోజు దేశంలో రోజు రోజుకి మహిళలపైన చిన్నారులపైన అత్యాచారాలు జరుగుతున్నా కూడా, పోక్సో లాంటి చట్టాలు ఉన్నా కూడా ఆ రాష్ట్రంలో పాలిస్తున్నటువంటి ప్రభుత్వాలకు సంబంధించినటువంటి మేజర్గా ఎక్కువగా బీజేపీ పాలిత ప్రాంతాలను ఈ యొక్క ఘటనలు జరుగుతూ ఉన్నాయి. అక్కడున్న చిన్నారులపైన అత్యాచారాలు చేయడము, మహిళలపైన అత్యాచారాలు చేయడము, దాంతోపాటు ఆ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈరోజు అత్యాచారాలు చేసి వాళ్ళు యథేచ్ఛగా బయట తిరుగుతూ ఈరోజు ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి సామాన్యులకు రక్షించే హక్కు లేకుండా ఈరోజు పోతా ఉన్నది. అంటే కేవలం రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు బీజేపీ పాలిత రాజకీయాల్లో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనేక అక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒక పక్క దేశ ప్రధానమంత్రి బేటీ పడవో బేటీ బచావో అనుకుంటూ ఈరోజు గొప్పలు చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా బీజేపీ నాయకులు దాన్ని అమలు చేస్తలేరు. కేవలం బేటీ పడవో బేటీ బచావో ఒక నినాదానికి పరిమితం తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రోజు రోజుకి మహిళలపైన చిన్నారులపైన అత్యాచారాలు జరుగుతున్నాయి. కనీసం ఆ నిందితులపైన కఠినమైన శిక్షలు వేయకుండా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నది. దాంతోపాటు ఎవరైతే ఇట్లాంటి ఘటనలో అత్యాచార ఘటనలు కానివ్వండి, లేకపోతే మహిళలను హత్య చేసిన ఘటనలు కానివ్వండి, జైలుకి వెళ్ళి వచ్చిన వారికి స్వాగతాలు పలుకుతూ, వాళ్ళకి పూలదండలతో స్వాగతం పలుకుతూ, వాళ్ళకి స్వాగతం పలుకుతున్నటువంటి సంస్కృతి ఈ రోజు దేశంలో బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. అంటే దీనికి ముమ్మాటి కారణమే దేశంలో ఉన్నటువంటి బీజేపీగా ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనికి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. దాంతోపాటు ఈ చట్టాలు ఉన్నా కూడా ఎందుకు ఇంత సరిగ్గా అమలు చేయడం ఎందుకు వైఫల్యం చెందుతుందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే అనేకమైన చట్టాలు ఉన్నాయి. భారతదేశంలో ఉన్న చట్టాలు ఏ దేశంలో లేవు. కానీ ఇక్కడ సమస్య వచ్చింది అమలు చేయడంలో. అంటే అమలు చేసేటప్పుడు ఏదైనా అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుని ఒక హస్తం ఉందని చెప్పేసి, లేకపోతే డబ్బు ఉందని చెప్పి ఒక అహంకారంతో కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి చుట్టూ అధికారులకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు కోటరీగా ఏర్పాటు చేసుకొని ఆ ఒక నిందితులు తప్పించుకోవడానికి అనేక చట్టాలను లొసుగులను వాళ్ళు ఏర్పరచుకొని వాళ్ళు బయటపడే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇది ముమ్మాటికి ఈ దేశంలో జరుగుతున్నటువంటి చట్టాలను గౌరవించకపోవడము, అదేవిధంగా ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రశ్నించే వారిని గౌరవించకపోవడము, ఎవరైతే ఘటన జరిగి ఆ బాధితులకు అండగా ఉండి వారి కోసము పోరాటం చేస్తున్నటువంటి వారిపైన అనేక రకాలుగా వాళ్ళని కేసులు పెట్టడము, వాళ్ళని చంపించడము, లేకపోతే వాళ్ళు ఇతరత్ర పద్ధతిలో బీజేపీ ప్రభుత్వాలను వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది తప్ప వాస్తవానికి ఈ దేశంలో చట్టాలను సరైన పద్ధతిలో అమలు చేయకపోవడం గల కారణం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం చేస్తోంది స్పష్టంగా అర్థమవుతుంది. అందుకు ఉదాహరణ ఈరోజు రాజస్థాన్ ఘటనలు చూసుకోండి. రాజస్థాన్ ఘటన ఒక 13 ఏళ్ల అమ్మాయి ఈరోజు ఇంటి నుంచి తప్పిపోయి బయటికి వచ్చిన తరుణంలో ఒక రిక్షా అతను తీసుకొచ్చి ఒక హోటల్ యజమానికి అమ్మేయడం జరిగింది. ఆ హోటల్ యజమాని ఏం చేసిండు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏదైతే దాన్ని ఆ అమ్మాయి యొక్క డీటెయిల్స్ కనుక్కొని, అమ్మాయి యొక్క వివరాలు కనుక్కొని అక్కడ తల్లిదండ్రులకు అప్పగించే ప్రయత్నం చేయాలి, లేదా స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించే ప్రయత్నం చేయాలి. కానీ ఆయన స్వార్థానికి ఈరోజు అమ్మాయిని ఈరోజు బలి పశువులాగా చేసి దాదాపు ఒక 30 మంది ఈరోజు అమ్మాయి పైన అత్యాచారం చేసినంత చాలా ఘోరమైనటువంటి సమస్య. అంటే దేశంలో రోజు రోజుకి ఎన్నో అత్యాచారాలు హత్యలు జరుగుతున్నా కేవలం మాలాంటి విద్యార్థి సంఘాలు వచ్చి బయటకు వచ్చి ఎన్నో రకాలుగా పోరాటాలు చేసినా, ఎన్నో రకాలుగా ధర్నాలు చేసినా కనీసం ప్రభుత్వాలలో చలనం ఉండలేదు, అధికారుల్లో చలనం ఉండలేదు. ఈరోజు న్యాయ వ్యవస్థ పైన మాకు ఒక నమ్మకం కోల్పోయే అవకాశం వచ్చింది. ఈరోజు న్యాయ వ్యవస్థ ఈరోజు ఎవరికి తలగొకుండా అక్కడ ఉన్నటువంటి అన్ని విషయాలకు బాధితులకు అండగా ఉండాల్సిన బాధ్యత అవసరం ఉంది. కానీ న్యాయ వ్యవస్థను కూడా ఈరోజు అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానీ న్యాయ వ్యవస్థను పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకు ఉదాహరణ మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అనేక ఘటనలు జరిగినాయి.
పోక్సో కేసులో ఇటీవల అనేక మంది రాజకీయ నాయకుల కొడుకులు కానివ్వండి, లేకపోతే ఒక అధికారులకు సంబంధించినటువంటి కొడుకులు కానివ్వండి, ఇతరతో ఒక డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది పోక్సో కేసులో నిందితులు ఉండి వాళ్ళు బయటికి వచ్చి యథేచ్ఛగా తిరుగుతూ ఆ కేసుకు సంబంధించినటువంటి నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా నిందితులను బెదిరిస్తున్నారు, అవసరమైతే బాధితులను చంపేస్తున్నారు. ఈరోజు ఇప్పుడే ఒక ఘటన వెళ్ళలోకి వచ్చింది. షాబాద్ లో ఒక పోక్సో కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి బయటకు వచ్చి ఎవరైతే బాధితులు ఉన్నటువంటి వాళ్ళందరూ చంపేయడం జరిగింది. అంటే ఎక్కడ పోతుంది సమాజము? ఎవరి కోసం పనిచేస్తున్న ప్రభుత్వాలు కూడా, దేనికోసం పనిచేస్తున్న ప్రభుత్వాలు కూడా? అంటే ప్రభుత్వాల బాధ్యత ఏంది? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడైనా సరే, ఎక్కడ అన్యాయం జరిగినా, శాంతి భద్రత ఎక్కడ విఘాతం కలిగినా, ఎవరైతే ఈరోజు చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తారో, ఈరోజు చిన్నారులు ఇష్టానుసారంగా ఈరోజు రేపులు చేసుకుని పోతారో, మహిళలపైన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి వారిపైన కఠినంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. చట్టాలు ఉన్నాయి, లేవనగా చట్టాలు ఉన్నాయి, కానీ అమలు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఈ నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఒక ఘటన చేసిన నిందితుడు అతని శిక్షలు పడకపోవడం, దాన్ని చూసి ఇంకో చాలా మంది చేసే అవకాశం ఉన్నది. అంటే ఈ రోజు చట్టాలు బలంగా అమలు చేసినప్పుడే, బలమైనటువంటి శిక్షలు వేసినప్పుడే ఇంకొక ఘటన జరగకుండా అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వాళ్ళు పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లోనే చిన్నారులపైన అత్యాచారాలు జరుగుతున్నాయి, మహిళలను హత్యలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా యథేచ్ఛగా వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించే, చట్టాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని ఈరోజు వారి యొక్క పాలన కొనసాగిస్తారు. కాబట్టి మొదటగా నరేంద్ర మోడీ గారు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి దానిపైన సీరియస్ గా కేంద్రీకరించి నిజంగా మీకు దేశ ప్రజల పట్ల, అదేవిధంగా చిన్నారుల పట్ల, అదేవిధంగా మహిళల పట్ల మీరు చెప్పినట్టు బేటీ పడవో బేటీ బచావో ఏదైతే చెప్తారో నిజంగా దానికి న్యాయం చేయాలంటే ఇటువంటి ఘటనలు జరిగినటువంటి వారిపైన మీరు బలమైనటువంటి శిక్షలు వేసే విధంగా మీరు వాళ్ళ చర్యలు తీసుకుని అధికారులకు ఆదేశాలు ఇవ్వండి. అప్పుడు ఇచ్చినప్పుడు ఈ సమాజం కూడా మిమ్మల్ని నమ్మే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. చట్టాలు అనేది బలమైనటువంటి ఒక చుట్టాలుగా ఈరోజు అధికారులకు, రాజకీయ నాయకులకు, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు మారుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా చట్టం అనేది అందరికీ సమానంగా ఉండాలి. ఎవరు తప్పు చేసినా వాళ్ళకి శిక్షించాల్సింది, ఎవరు తప్పు చేసినా వాళ్ళు చట్టపరంగా శిక్షించాల్సినటువంటి అవసరము ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలపైన ఉంది, దానిపై న్యాయ వ్యవస్థ పైన ఉంది. కాబట్టి మేము కోరేది ఒకటే, న్యాయ వ్యవస్థ కూడా ఈరోజు ట్రాన్స్పరెన్సీగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. కొన్ని విషయాల్లో, ఇటువంటి విషయాల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసిరు, అనేక రకమైన శిక్షలు చేసిరు. అంటే సామాన్యుడు ఏదైనా ఫోక్సో కేసులో ఈరోజు అందులో ఇరికిపోతే ఒక వితిన్ 100 రోజుల లోపల అతనికి మొత్తం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి అతనికి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు జైలు శిక్ష ఇస్తారు. మరి అదే విషయంలో, అదే ఫోక్సో విషయంలో ఒక ధనవంతుల కుమారులు కానివ్వండి, ఒక ప్రజాప్రతికి సంబంధించిన కుమారులు కానివ్వండి, మరి వాళ్ళ ఫోక్సో కేసులో నిందితులు ఉన్నప్పుడు వారిపైన ఎందుకు అటువంటి ప్రయోగాలు చేయరు? ఎందుకు అటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు వాళ్ళ శిక్షలు వేయరు? అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు, సామాన్యులకు ఒక న్యాయము, అదేవిధంగా ధనవంతులకు ఒక న్యాయం అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఈ దేశం అనేది ప్రజాస్వామ్య దేశం. చట్టాలన్నీ అందరికి సమానంగా ఉన్నటువంటి చట్టాల మీద భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్కరు సమానమే. చట్టాలు కూడా అందరు సమానంగా వర్తింపజేస్తాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? తప్పు చేసిన వారికి చట్టం వాళ్ళకు చుట్టంగా మారుతుంది, సామాన్యులకేమో చాలా వాళ్ళకు బలంగా చట్టాలు పనిచేస్తున్నాయి, అదే ధనవంతులకేమో చాలా బలహీనంగా పనిచేస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ విషయాలు దేశంలో ప్రతి ఒక్క వ్యవస్థ మారినప్పుడే, వ్యవస్థ మారాలంటే ముందుగా ప్రజలు మారాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు మారితేనే పాలకులు మారుతారు, పాలకులు మారితేనే వ్యవస్థ మారే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రానున్న కాలంలో అయినా సరే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి యువత ఇటువంటి సంఘటనలపైన ముక్త కండతో ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు బాధితులకు అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా నిందితులు కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి రాజస్థాన్ లో జరిగిన ఘటన వెంటనే మిగతా నిందితులు వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి షాబాద్ ఘటనలో ఉన్నటువంటి విషయాలపైన ప్రభుత్వం చాలా సీరియస్ గా దాన్ని టేకప్ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. పోక్సో చట్టం అంటే మైనర్ల కోసం తీసుకొచ్చిన చట్టం ఇది. సో దీనిపైన ప్రభుత్వం ఎందుకు సీరియస్ గా లేదు, ప్రజలు ఎందుకు సీరియస్నెస్ చూపించట్లేదు? అంటే దీని గురించి అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందంటారా? ప్రభుత్వము దీని పోక్సో గురించి చట్టాన్ని అవగాహన కల్పించడంలో వైఫల్యం చెందింది. అసలు పోక్సో చట్టం గురించి ఈరోజు క్షేత్రస్థాయిలో అంటే పాఠశాల స్థాయి నుంచే ఈరోజు విద్యార్థులకు తెలియాల్సిన అవసరం ఉన్నది. పోక్సో చట్టం గురించి ప్రతి పాఠశాలలో కానివ్వండి, ప్రతి జూనియర్ కళాశాలలో ఒక సబ్జెక్ట్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. అంటే చాలా మంది విద్యార్థులకు తెలియక కొంతమంది చేసేటటువంటి అవకాశం ఉంది, కొంతమంది తెలిసి చేసే అవకాశం ఉంది. అంటే తెలిసి చేసినా తెలియజేసినా చట్టం అనేది అందరికి వర్తిస్తుంది. చట్టంలో ఎందుకంటే తెలియక నేను చేసిన అని చెప్తే అది తప్పించుకునే ప్రయత్నం ఉండదు. కాబట్టి అంటే అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. మీరు చట్టాలు తీసుకొచ్చినప్పుడు దాన్ని ఎట్లా అమలు చేసే విధానం కూడా మీరు అందరికి ప్రజలకు తెలియాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నది. మాలాంటి విద్యార్థి సంఘాలు, యువజన
యువజన సంఘాలుగా మేము ఏదైనా విద్యార్థులకు పోయి మేము అనేక విషయాలు మేము వాళ్ళు చెప్తా ఉంటాము, అనేక విషయాలు వాళ్ళ దృష్టికి తీసుకుపోతాం. అంటే మాలాంటి చెప్పే వాళ్ళకంటే ప్రభుత్వం ఒకటి ఒక చట్టం తీసుకొచ్చింది కదా, ప్రభుత్వమే ఒక అఫీషియల్గా ఈరోజు ఆ పాఠశాలలో ఉన్నట్టు ఒక కౌన్సిలింగ్ ద్వారా లేకపోతే ఒక సిలబస్ ద్వారా చెప్తే విద్యార్థులకు తేలికగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా వాళ్ళు ఏదైనా తప్పులు చేయాలంటే భయపడే అవకాశం ఉంటుంది. వాళ్ళు తప్పులు చేస్తే శిక్ష ఇట్లా పడతాయని చెప్పేసి అవగాహన కల్పిస్తే ఖచ్చితంగా ఇటువంటి ఫోక్సో చట్టంలో ఉన్నటువంటి కేసులు తగ్గించుకోవచ్చు. ఏదేమైనా ఘటన జరిగినప్పుడు ప్రభుత్వాలు కూడా దానిపై సీరియస్గా తీసుకుపోయి, ఎందుకంటే ప్రజలకు తెలిసే విధంగా ఎవరైతే ఫోక్సోలో ఉన్నటువంటి ఎవరైతే నిందితులు వాళ్ళకి ప్రజలకు తెలిసే విధంగా ఇంకా అవి ఎంత కఠినంగా శిక్షిస్తారని చెప్పేసి వాళ్ళు ప్రజల దృష్టికి తీసుకుపోయినప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో ఒక భయం ఉంటుంది, చట్టాల పట్ల గౌరవం ఉంటుంది, ప్రభుత్వ పట్ల ఒక గౌరవం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ప్రభుత్వాలు చేస్తలేరు కాబట్టి, అధికారులు చేస్తలేరు కాబట్టి ప్రజాప్రతినిధులు అడ్డం పెట్టుకొని వాళ్ళ యొక్క తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే చట్టాలను ఉపయోగించి తప్ప సామాన్యులకు ఉపయోగపడే విధంగా లేకపోతే ఇతరులకు ఉపయోగపడేది ఎక్కడ గిట్ట దానికి చట్టాలు అమలు చేస్తలేదు. కేవలము వారికి నచ్చితే ఒక చట్టం ఒక చుట్టంగా మారుతుంది, వారికి నచ్చకపోతే చట్టం అనేది ఇంకో రకంగా మారే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఈ చట్టాలు అమలు చేసే విధానంలో ప్రభుత్వాలు కూడా పారదర్శకంగా ఉండాలి, ప్రభుత్వాలు కూడా వాళ్ళ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. సక్రమంగా నిర్వర్తించినప్పుడు ఇక్కడ ఉన్నట్టు ఇటువంటి ఈ ఫోక్సో కేసులు కానివ్వండి, ఇతర కేసులు కానీ జరగకుండా ఉంటుంది. ఈరోజు క్రైమ్ రేట్ రోజు రోజు పెరిగిపోతున్నది. తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో ఈరోజు యువత మొత్తము మత్తులో మునిగిపోతూ ఉన్నారు. కొంతమంది డ్రగ్స్ కి అలవాటు పడిపోయి వాళ్ళ జీవితాలను ఈ రోజు నాశనం చేసుకున్న పరిస్థితి ఈ దేశంలో ఉన్నది. అంటే దీనికి అడ్డుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాల పైన ఉన్నది. ఈరోజు ప్రభుత్వాలకు సంబంధించి ఏం చేస్తుంది, ప్రభుత్వాల యొక్క నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది అంటే, ప్రభుత్వాలకు సంబంధించినటువంటి నిఘా వ్యవస్థ కానివ్వండి, అధికారులు కానివ్వండి, మీరు ఏం చేస్తున్నట్టు అంటే మీరు ఒక పటిష్టంగా పనిచేసినప్పుడే, ఒక బలమైనటువంటి మీకు వ్యవస్థను పనిచేసినప్పుడే ఇటువంటి ఘటనలు కానీ ఇటువంటి నేరాలు మనం అరికట్టవచ్చు. అంటే డ్రగ్స్ కు సంబంధించినటువంటి విద్యార్థి యువత దాని మత్తులో మునిగి తేలుతున్నా కూడా కనీసం వాళ్ళు పట్టుకొని నిందించినప్పుడు నిందించకుండా వారిపైన కొంతమంది కొన్నిసార్లు విడిచిపెట్టే ప్రయత్నం చేస్తారు. అంటే సరి అయినటువంటి ఆధారం లేవని చెప్పేసి, అంటే దీనిపైన అవగాహన లేకుండా, అంటే అవగాహన ఉన్న ఇట్లా వాళ్ళకు ఒక ఏం కాదని ఒక ధైర్యం ఉన్నటువంటి కారణంతో ఈరోజు ఈ రకంగా జరుగుతుంది. కాబట్టి ఏదైనా ప్రభుత్వాలు దీనిపైన ఇటువంటి ఘటనలపైన చాలా సీరియస్ గా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. చట్టాలను చాలా కఠినంగా అమలు చేసినప్పుడే ఇటువంటి ఘటనలు జరగవని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అలాగే చూసుకున్నట్లయితే పోక్సో చట్టం కింద ఇప్పటి వరకు చాలా మందిని అరెస్ట్ చేశారు, అలాగే చాలా మంది బెయిల్ మీద బయటకు కూడా వచ్చారు. సో ప్రస్తుతం రాజస్థాన్ లో ఈ ఘటనకు సంబంధించి పోక్సో చట్టం కింద ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళని మళ్ళీ రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా? మాకు ఒక అనుమానం అయితే కలుగుతుంది. అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వం. దానికి తెలిసి అక్కడ ఉన్న కొంతమంది బీజేపీ నాయకులు బీజేపీ ప్రభుత్వానికి కొంచెం అనుకూలంగా ఉన్నట్టు మాకున్నటువంటి సమాచారము. అంటే బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది, ఎవరు తప్పు చేసినా మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులైతే, మా పార్టీకి అనుకూలమైన వ్యక్తులైతే వాళ్ళు మేము కాపాడతాం. అది మనం చాలా విషయాలు చూసినాం. ఎందుకంటే ఒక పార్టీలో ఉండి ఆయన పైన అనేక అక్రమాలు ఆరోపణలు వచ్చిన తరుణంలో ఆయన పైన అత్యాచార కేసులు ఉన్నా కూడా బీజేపీ పార్టీలో అవన్నీ మాఫీ జరిగిపోతాయి. అంటే చాలా దేశ ప్రజలకు తెలుసు. ఎందుకంటే ఈరోజు ఈ ఒక పార్టీలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధి బీజేపీ పార్టీలో పోగానే ఆ పార్టీలో ఉన్నప్పుడు ఎన్ని ఆయన పైన ఆరోపణలు ఉన్నా కూడా బీజేపీలో పోగానే వాషింగ్ పౌడర్ నిర్మాణం అట్టు ఏదైతే చెప్తున్నారో అదే కేసులు మొత్తం మాఫీ అయిపోతుంది. అది స్వచ్ఛమైనటువంటి ఒక ప్రజాప్రతినిధిగా తయారయ్యే పరిస్థితి ఉందని చెప్పేసి దేశంలో బీజేపీ ప్రభుత్వం కల్పిస్తున్నది. అందుకే అనుమానం కలుగుతున్నది. ఈరోజు 30 మంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బాధిత అటువంటి చిన్నారి చెప్పడం జరిగింది. మరి 30 మంది చేశారని చెప్పినప్పుడు ఎందుకు 18 మంది ఎందుకు పట్టుకుని ఇంకా 12 మంది ఎందుకు విడిచిపెట్టారు? అంటే ఆ 12 మంది ఎవరు? అంటే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారా, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారా? అంటే ఇటువంటి విషయంపైన బీజేపీ ప్రభుత్వం ఇటువంటి విషయంపై నిజంగా మీకు మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే, చిన్నారుల పైన నిజంగా మేము వారి కోసం పనిచేస్తామని చెప్పేసి మీకు ధైర్యమైన నమ్మకం ఉంటే, మరి మిగతా 12 మంది వెంటనే పట్టుకుని వాళ్ళపైన కఠినంగా శిక్షించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. మీరు అట్లా తీసుకోకపోవడం వల్లనే కదా ఈరోజు అనేకమైన అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి మీరు ఏదేమైనా సరే ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వమే దానికి సంబంధించినటువంటి పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎక్కువ ఈ ఫోక్సో కేసులు కానివ్వండి, మహిళలకు సంబంధించిన అనేక ఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ముందు బీజేపీ ప్రభుత్వానికి దేశంలో ఉన్నటువంటి ప్రజలు, విద్యార్థులు అందరూ ఒకసారి ముక్త కంఠంతో ఈ చేస్తున్నటువంటి అరాచకాలను వ్యతిరేకించినప్పుడే వాళ్ళు చెల్లడం వస్తుందని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం.